ఉల్లిపాయకి ప్రత్యామ్నాయంగా క్యాబేజీ వేసుకుంటే చాలా కమ్మగా వంటలు, ఉల్లిపాయ లేదు లోటు అనిపించకుండా తినగలిగేటట్లు ఈజీగా ఉంటుందన్నమాట. సాధారణంగా ఉల్లిపాయ అసలు ఎందుకు వాడకూడదని అంటూ ఉంటారండి? మామూలుగా మనకి గుణాలు 3 రకాలుగా చెప్పబడ్డాయి. సాత్విక గుణము, రాజసిక గుణము, తామసిక గుణము అని. మరి కొన్ని ఆహారాలు సాత్వికాన్ని ఇచ్చే ఉంటాయి, కొన్ని ఆహారాలు రజోగుణ ప్రధానంగా తమోగుణ ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయని తమో ప్రధానమైన ఆహారంగా తెలియచేస్తూ ఉంటారనమాట. అందుచేతనే స్వామీజీలు, గురువులు వాళ్ళ ఆశ్రమాల్లో ఉల్లిపాయ నిషేధించి అది లేకుండా వంటలు చేసి పెట్టడం అనేది సాంప్రదాయం. ఉల్లిపాయలో ఉండే ఆ ఘాటు చూడండి, కోస్తూ ఉంటేనే కళ్ళంట నీళ్లు పెట్టేటట్టు, అంటే ఆ వేపరే ఇంత ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కూడా దాని పవర్ చాలా ఘాటుగా ఉంటుంది. ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత నర్వస్ని స్టిమ్యులేట్ చేయటం, అంటే మనలో ఉద్రేకాలను పెంచే విధంగా ఉల్లిపాయ ఆ తమోప్రధమైన లక్షణాలని ప్రేరేపిస్తుంది. కాబట్టి అసలు ఉల్లిపాయని వదిలేయండి అంటారు. నేను అందరినీ ఉల్లిపాయని వదిలేయండి అని నేను ఎప్పుడు చెప్పనండి. కానీ మేము ఎవరిని ఉల్లిపాయ మానమంటున్నామంటే, నాకు శారీరక ఆరోగ్యమే ప్రధానమండి అనుకునేవారు ఉల్లిపాయ వేసుకోండి. నాకు శారీరక ఆరోగ్యంతో పాటు కొద్దిగా సాత్వికత పెరగాలి, కాస్త నాకు రుచి ప్రధానం కాదు, మనసు ప్రధానం, దేహం ప్రధానం కాదు, ఇది నాకు ముఖ్యం అనేవారు మాత్రం అది మాని క్యాబేజీని ప్రత్యామ్నాయంగా వాడుకోవటం ఉత్తమమని నేను ఎప్పుడు తెలియచేస్తూ ఉంటానన్నమాట. కానీ డాక్టర్ గారు, ఇప్పటికిప్పుడు మీరు ఉల్లిపాయ అంత మంచిది కాదు అంటే మా అందరికీ చాలా కష్టంగా ఉంది వినడానికి. దానివల్ల వచ్చే నష్టాలు చెప్తే కనుక కొంచెం కన్విన్స్ అయిపోతామేమో. ఉల్లిపాయ వల్ల నష్టాలమ్మా, ఇందాక అనుకున్నట్టు మానసికంగా ఆ ఉద్రేకాలు రావటం, కొంచెం కోపావేశాలు ఇట్లాంటివి పెరగటానికి, తమో ప్రధానమైన ఆలోచనలు ఎక్కువ రావటానికి అది సైంటిఫిక్గా లేకపోయినప్పటికీ పెద్దలు, ఋషులు, యోగులు చెప్పిన వాస్తవం కాబట్టి కాస్త నమ్మాలి. ఇంకొకటి ఏంటంటే, ఏ వంటల్లో ఉల్లిపాయ మీరు ఎక్కువ వేస్తారో ఆ వంటల్లో నూనె ఎక్కువ పడుతుంది. ఎందుకంటే తాలింపులో ఉల్లిపాయ వేస్తారు, అది వేగాలి, దానికి తగ్గట్టు నూనె ఆటోమేటిక్గా ఎక్కువ వేస్తారు. నూనె, ఉల్లిపాయ ఎక్కువ పడేటప్పుడు దీని యొక్క చప్పదనాన్ని, రుచిని పెంచడానికి కారాలు, మసాలాలు, ఉప్పులు ఇవన్నీ ఎక్కువ పడతాయి. అంచేత ఇవన్నీ ఎక్కువ తినటం వల్ల మనకి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మనసు కూడా కాస్త ఈ రజో ప్రధానంగా, తమో ప్రధానంగా, మసాలాలు, నూనెలు ఎక్కువ వాడితే ఎట్లా ఉంటుందండి, లోపల చిరాకు డెవలప్ అవుతూ ఉంటుంది. అంచేత మన వంటల్లో ఉల్లిపాయ లేకుండా క్యాబేజీ వాడితే అట్లాంటి ఇబ్బంది రాదండి. క్యాబేజీ స్వతహాగా ఆ ఘాటు ఉండదు. అవునా? టేస్ట్ కూడా సేమ్ ఉంటుందా? టేస్ట్ కూడా సేమ్, ఏమి తేడా తెలియదండి సహజంగా. అందుకనే మనం కూడా ఉల్లిపాయ బదులు దీన్ని వాడుకోండి అని ఎప్పటి నుంచో మనం తెలిసిన వారికి, ఆరోగ్యాభిలాషులందరికీ నేను సలహా ఇస్తూ ఉంటాను. స్పెషల్గా పండగలు, పెళ్ళిళ్ళు, కొన్ని చాట్ తయారు చేసుకున్నప్పుడు మరమరాల మిక్చర్లో ఏదో పకోడీ ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది, పెసరట్టు ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది, క్యాబేజీ వేస్తే బాగోదు, అప్పుడు వేసుకుందాం. కానీ రెగ్యులర్గా వద్దు. ఉల్లిపాయ తినేవారు ఉల్లిపాయ చక్రాలు అట్లా పెట్టుకుని, నిమ్మరసం పిండుకుని 1-2 అట్లా కొరుక్కుంటూ ఉంటే ఆ టేస్ట్లో ఉప్పు నూనె లేని లోటు తెలియకుండా బెత్తడి నాలుకని దాటించడానికి ఉల్లిపాయ భలే పనికి వస్తుంది అక్కడ. అలా తినమని చెప్తాను నేను. అసలు ముట్టుకోననేవారు మానేసేయచ్చు, తినడానికి ఇబ్బంది లేదనుకునేవారు ఈ కోణంలో వాడుకుంటే ఈజీగా తినచ్చు అని సలహా అనమాట. విన్నారు కదండి, ఎన్నో పోషక విలువలు ఉన్న కూరగాయలని ఎక్కువ తింటూ ఉల్లిపాయని సాధ్యమైనంత వరకు తగ్గించుకుని తింటే ఆరోగ్యం మంచిదని చెప్తున్నారు. మరి ఈసారి ఉల్లి ధరలు ఆకాశాన్ని అందినప్పుడు మనం లైన్లో నుంచోవాల్సిన అవసరం లేదనుకుంటా.